మిత్రులందరికీ నమస్కారం. నేను మిస్సిఎస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారాన్ని చేయడం అనేది జరిగింది. అయితే ఈరోజు సాయంత్రము 4:41 ఆయన సెక్రటరియేట్లో పదవీ బాధ్యతలను స్వీకరించడం అనేది జరుగుతుంది. ఈ పదవీ బాధ్యతలను స్వీకరించే సందర్భంలో 5 ముఖ్యమైనటువంటి ఫైళ్లపైన ఆయన మొదటి సంతకాన్ని చేయనున్నారు. ఈ 5 ముఖ్యమైనటువంటి ఫైళ్లలో ఇక్కడ అవ్వాతాతలకు మరియు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి ఫైల్ పైన కూడా వారు సంతకం చేయనున్నారు. ఈ 5 ఫైళ్ళు ఏంటి అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టుగా మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేసి ఉద్యోగాలను భర్తీ చేసే ఫైలు పైన ఆయన మొదటి సంతకం చేయనున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన రెండవ సంతకాన్ని చేయనున్నారు. ఆ తర్వాత మూడవది అవ్వాతాతలు మరియు వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 4,000కు, వికలాంగుల పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచే ఫైలు పైన 3వ సంతకము. ఇక మనకు స్కిల్ డెవలప్మెంట్ ఫైలు పైన 4వ సంతకము. ఇక అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించినటువంటి ఫైలు పైన 5వ సంతకము చేయనున్నారు. పెన్షన్లను ఏప్రిల్ నెల నుంచే పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే ఏప్రిల్ నెలకు సంబంధించి, మే నెలకు సంబంధించి, జూన్ నెలకు సంబంధించినటువంటి 1000 రూపాయల బకాయిలను 3,000ను కలిపి జూలై నెలకు సంబంధించిన పెన్షన్ 4,000 తోటి 7,000 రూపాయలను అవ్వాతాతలకు అందిస్తామని వారు తెలిపారు. కానీ ఇక్కడ వికలాంగులకు సంబంధించి కూడా ఏప్రిల్ నుంచే ఈ 3,000 రూపాయలు బకాయిలు విడుదలవుతాయా, లేదా కేవలం జూలై నెలకు సంబంధించినటువంటి 6,000 రూపాయలు మాత్రమే ఇస్తారా అన్నది ఈ తొలి సంతకం చేసిన తర్వాత గవర్నమెంట్ ఒక సర్క్యులర్ను రిలీజ్ చేస్తుంది. ఆ సర్క్యులర్ రిలీజ్ అయిన తర్వాతనే ఈ వికలాంగులకు సంబంధించినటువంటి బకాయిలు విడుదలవుతాయా లేదా అన్న విషయము మనకు స్పష్టమవుతుంది. గవర్నమెంట్ ఈ సర్క్యులర్ను రిలీజ్ చేసిన తర్వాత పూర్తి వివరాలను అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ వివరాలు మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.